శ్రీ నమః. ఈ ఏడాది శని జయంతి ఎప్పుడు? శని భగవాను అనుగ్రహం కోసం శని జయంతి రోజు ఎలాంటి పూజలు చేయాలి? హిందూ ధర్మ సాంప్రదాయం ప్రకారం ఒక మనిషి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి శని భగవాను అనుగ్రహం ఎంతో అవసరం. ఎవరి జాతకంలోనైనా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వంటి దశలు జరుగుతుంటే శని జయంతి రోజు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించడం వల్ల శని దోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది. జాతకంలో సుఖశాంతులు లభిస్తాయని జ్యోతిష పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏడాది శని జయంతి ఎప్పుడు? శని భగవాన్ అనుగ్రహం కోసం శని జయంతి రోజు ఎలాంటి పూజలు చేయాలనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. శని జయంతి ఎప్పుడు? వైశాఖ బహుళ అమావాస్య శని జయంతిగా జరుపుకుంటాం. ఈసారి మే 27వ తేదీ మంగళవారం నాడు వైశాఖ అమావాస్య రోజున శని జయంతి జరుపుకోవాలి. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు పూజకు శుభ సమయం. శని జయంతి విశిష్టత. హిందూ పురాణాల ప్రకారం సూర్యుడు ఛాయాదేవి కుమారుడు శనిదేవుడు. శనిదేవుని స్థానం ఎవరి జాతకంలో అయితే బలంగా ఉంటుందో వారికి శనీశ్వర అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. శని జయంతి రోజు యథావిధిగా శనిదేవుని పూజించే వారికి శని అనుగ్రహం రాజయోగం పడుతుంది. జాతకం ప్రకారం శని బలహీనంగా ఉంటే రాజు అయినా సరే అష్ట కష్టాలు పడాల్సిందే. చివరకు పరశురాముడంత వాడికి కూడా శని బాధలు తప్పించుకోలేకపోయారు. మానవులు మనమెంత? శని దోషాలను పోగొట్టుకోవడానికి శని జయంతి పూజ. అందుకు ఎవరి జీవితంలో అయితే అనుకోని అవాంతరాలు, అకస్మాత్తుక మార్పులు వారంతా శని దోషం నుంచి ముక్తి పొందడానికి శని జయంతి రోజు ప్రత్యేకమైన పూజలు కార్యక్రమాలు నిర్వహించాలి. అంతేకాకుండా గ్రహ సంచారం ప్రకారం జాతకంలో ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్న వాళ్ళు కూడా శని జయంతి రోజున ప్రత్యేక పూజలు చేయడం ద్వారా శని దోషాల నుంచి ముక్తి లభిస్తుంది. శని భగవాన్ అనుగ్రహంతో సత్ఫలితాలు పొందవచ్చు. శని జయంతి పూజా విధానం. శని జయంతి రోజు సూర్యోదయానికి ముందు నిద్రలేచి తలారా స్నానం చేసి వస్త్రాలు ధరించి శని భగవాన్ తండ్రికి అర్ఘ్యం ఇవ్వాలి. ఆ తర్వాత పూజ పూర్తయ్యాక ఉపవాసం ఉంటానని సంకల్పం చేయాలి. ఇంటిలో పూజ మందిలో నువ్వులు నూనె దీపం వెలిగించి నమస్కరించాలి. నిత్య పూజ ముగించుకొని నవగ్రహాల ఆలయానికి వెళ్ళాలి. అది శివాలయం అయితే మరీ మంచిది. నవగ్రహాల మండపం వద్ద శనీశ్వరునికి పూజా మందిలో తైలాభిషేకం మంత్రపూర్వకంగా చేయించుకోవాలి. శనిదేవునికి నల్లని వస్త్రాన్ని సమర్పించాలి. నల్ల నువ్వులతో అష్టోత్తర శతనామాలు పూజ చేయాలి. మట్టి ప్రమిదలో నల్ల నువ్వులతో దీపారాధన చేయాలి. పూజ పూర్తయ్యాక తమలపాకులో బెల్లం ఉంచి శనిదేవునికి నివేదించాలి. అనంతరం నవగ్రహాల్లో 9 కానీ 11 కానీ ప్రదక్షిణాలు చేయాలి. చివరకు బ్రాహ్మణులకు శక్తి మేరకు దక్షిణ తాంబూలం ఇచ్చి నమస్కరించాలి. శనీశ్వర పూజ పూర్తయ్యాక కాళ్ళు కడుక్కొని శివునికి జలాభిషేకం చేసి ఇతర దేవతలను దర్శించుకోవాలి. ఈరోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత సాత్విక ఆహారం తీసుకోవాలి. శని జయంతి రోజు ఈ దానాలు చేస్తే శని దోష పరిహారం. శని జయంతి రోజు పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయాలి. కాకులకు, నల్ల చీమలకు ఆహారం అందించాలి. రోగులకు పండ్లు, పాలు, మందులు వంటివి దానం చేస్తే జీవితాంతం ఉన్నత వరకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు దరికి చేరవు అంటారు. వృద్ధులకు, గురువులకు సేవలు చేయడం కూడా ఎంతో మంచిది. శని జయంతి పూజ చేసేవారు పాటించవలసిన నియమాలు. శనిదేవుని అనుగ్రహం కోసం పూజ చేసేవారు ఉల్లి వెల్లుల్లి లేని ఆహారం, సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. మద్య మాంసాలు ముట్టరాదు. బ్రహ్మచార్యం పాటించాలి. ఈ నియమాలు పాటిస్తూ శని జయంతి రోజు పూజలు చేస్తే శని దోషాల నుంచి విముక్తి కలిగి సకల శుభాలు పొందుతారు. ఓం శ్రీ శనీశ్వర స్వామియే నమః. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి.